నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు తలొంచుకొని క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఇదే జరిగింది కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విషయంలో. అసలు ఏం జరిగింది అంటే రాజ్యసభలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయన డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు క్షమాపణలు చెప్పారు. జాతీయ విద్యా విధానంపై చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ఉన్నారని ఖర్గే ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తోసివేసే సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తోకింగే అంటూ హిందీ పదాన్ని వాడారు. దీని పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్ ని చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ నేతలు జేపీ నడ్డాతో సహా. దాంతో తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు ఖర్గే తెలిపారు. ఖర్గే వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని, చైర్ ని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈయన ఇక్కడ రాజ్యసభలో దొరికిపోయిండు కాబట్టి క్షమాపణ చెప్పిండు, కానీ ఈయన గురించి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ టైంలో చాలా క్లియర్గా ఈయన ఏం చెప్పిండు అంటే, జమ్మూ కాశ్మీర్లో గనక మనం ఎన్నికలను గెలిస్తే భారతదేశాన్ని మనం గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని చెప్పిండు. గుర్తుందో లేదో? అంటే వీళ్ళకి సీటు గుప్పెట్లో పెట్టుకోవడం తప్ప ఇంకే ఆలోచనలు ఉండవు. పాపం ఆయన స్వతహాగా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలానే ప్రవర్తించాడు. దొరికిపోయేసరికి దారి లేక తలంచుకొని క్షమాపణలు చెప్పి ఇజ్జత్ పోగొట్టుకున్నాడు. ఈరోజు ఏ జెండా ప్రకారం ఎగోసవ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చను చేపట్టారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ విద్యా మంత్రిత్వ శాఖ పనితీరుపై చర్చను ప్రారంభించడానికి కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ని పిలిచారు. నియోజకవర్గాల పునర్విభజన, నూతన విద్యా విధానంలను వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులు ధరించి వచ్చిన డిఎంకే ఎంపీలు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిలబడ్డారు. గందరగోళం మధ్య ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకోవడానికి లేచారు. ఖర్గేకి ఉదయం మాట్లాడడానికి ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. ఆ సమయంలో విద్యామంత్రి సభలో లేరని ఖర్గే బదులిచ్చారు. ఇది నియంతృత్వం అని ఆయన మాట్లాడారు. సింగ్ మాట్లాడే వంతు అని చైర్ చెప్పగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని మూలన పడేయడానికి సిద్ధంగా ఉందని ఖర్గే చెప్పారు. అయితే ఖర్గే హిందీలో అవమానకరమైన వ్యక్తీకరణను ఉపయోగించి ప్రతిపక్షం ప్రభుత్వంపై తిరిగి దెబ్బలు తింటుంది అని అర్థం చేసుకున్నారు. దీని ఫలితంగా ట్రెజరీ బెంచీల నుంచి గందరగోళం ఏర్పడింది. సభా నాయకుడు జేపీ నడ్డా జోక్యం చేసుకొని ప్రతిపక్ష నాయకుడు ఉపయోగించిన వ్యక్తీకరణ ఖండించవలసిందిగా కోరారు. ప్రతిపక్ష నాయకుడు ఉపయోగించిన భాష, కుర్చీపై ఉన్న వ్యాఖ్యలు ఖండించదగినవని, దీనిని అందరూ ఖండించాలని స్పష్టం చేశారు. ఖర్గే ఉపయోగించిన పదాలు, భాష క్షమించరానివి అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పాలని, ఆ పదాన్ని తొలగించాలని ఆయన కోరారు. ఇక చేసేదేమీ లేక దొరికిపోయాను, ఇరుక్కున్నాను అని అర్థమైన మల్లికార్జున ఖర్గే తలంచుకొని క్షమాపణలు చెప్పి ఇజ్జత్ తీసుకున్నాడు. కాబట్టి వయస్సు రాగానే సరిపోదు. వయస్సుకు తగ్గట్టు ప్రజలు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుంది. నోరు ఈపుకట రోజు దండం పెట్టుకుంటుందట, నువ్వు కొంచెం చక్కగా మాట్లాడతాలి లేకపోతే నా ఈపు చీరిపోద్ది అని. అలా కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు ప్రజలలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరింత దిగజారుస్తూ ఉంటాయి. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ విద్యా విధానంలో ఖచ్చితంగా త్రిభాషా విధానం రావాల్సిందే. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ప్రజలకు ఒకరికొకరికి సమన్వయం కావాలి అంటే హిందీ నేర్చుకోవాల్సిందే. ఇది ఆర్ వాయిస్ వేదికగా నేను కూడా త్రిభాషా విధానానికి మద్దతు తెలియజేస్తున్నాను. మరి మీరేంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా 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 పెద్దదిగా చేస్తుంది. అండ్ ఆర్ వాయిస్కి ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేస్తూ మంచి కంటెంట్ని మీకు అందించడం కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంటాము. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ వెనుకడుగు వేయకుండా, ఎవరికి తల ఉంచకుండా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పెట్టాము. ఆర్థికంగా చిన్న సపోర్ట్ ఖచ్చితంగా మేము అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం, వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్థికంగా ఛానల్కి బలం పెరుగుతుంది. అలాగే మీ వ్యాపార రంగం కూడా విస్తరిస్తుంది. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తూ ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. విడాకులు, ఆస్తి తగాదాలు, అన్నతమ్ముల తరాగాలు, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటి వాటికి సంబంధించి ఆర్ వాయిస్ టేకప్ చేయదు.
కాబట్టి వాటి కోసం కాల్ చేసి సమస్యల్ని చెప్పినా పట్టించుకోలేదు అనొద్దు. ప్రజా సమస్యలకు మాత్రమే ఆర్ వాయిస్లో స్థానం ఉంటుంది, కానీ కుటుంబ సభ్యుల సమస్యలు కుటుంబ సభ్యులు మాత్రమే తేల్చుకోవాల్సింది. ఆ ఒక చిన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. జై హింద్, జై భారత్.